వెల్కమ్ టు మాతృకా టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అదేవిధంగా ఈ శ్వేతపత్రాన్ని చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకంటే మేమే తక్కువ కదా అని చెప్పేసి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా శ్వేతపత్రం అంటున్నారు. అయ్యా కేటీఆర్, మరి ఇదైతే ఫన్నీగా ఉన్నది. ఎందుకంటే స్వేదం అనే పదం గురించి మాట్లాడే పరిస్థితి నీకు ఉన్నదా? అసలు స్వేదం అంటే నీకు తెలుసా? మరి నువ్వు ఏ స్వేదం గురించి మాట్లాడుతున్నావో, ఎక్కడ చిందించిన స్వేదం గురించి మాట్లాడుతున్నావో నాకైతే అర్థమవుతలేదు. స్వేదం అంటే అయ్యా చెమట, నువ్వు ఇంగ్లీష్లో వేరే అనుకునేవు. స్వేదం అంటే చిందించిన చెమట. ఈ వీళ్ళు బహుజనులు, తెలంగాణలో 92% ఉన్న బహుజనులు చిందించిన చెమట తెలంగాణ రాష్ట్రం ఇది. మీరు ఏదో ప్రాస కోసము వాళ్ళు శ్వేత అంటే నువ్వు స్వేద అన్నావు కానీ స్వేదం అన్నావు కానీ కొంచెం ఎందుకో ఎక్కడో డైజెస్ట్ అవుతలేదు మాకైతే. ఎందుకంటే 9 ఏళ్ల కాలంలో 1200 మంది అమరులు చనిపోయారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని వాళ్ళు స్వేదాన్ని చెమటను చిందిస్తున్నారు. అది స్వేదం. తెలంగాణని అన్నపూర్ణ చేయడానికి వరి, పత్తి లాంటి పంటలు పండించి రైతన్నలు చెమటను చిందిస్తున్నారు. అది స్వేదం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ముఖ్యంగా బీసీలు, ఉత్పత్తి కులాలు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా తెలంగాణ రథచక్రం కోసము రాత్రనక పగలనక చెమట చిందిస్తున్నారు. అది స్వేదం. మరి నువ్వు ఏ స్వేదం గురించి మాట్లాడుతున్నావు నాకైతే అర్థమవుతలేదు. మొన్నటికి మొన్న నిరుద్యోగులు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సుమారుగా 7-8 ఏళ్ళు అశోక్ నగర్ హాస్టళ్లలో ఉండి చాలని పరిస్థితులల్లో ఉక్కపోతలో ఉద్యోగం కోసం మల్లాడుతూ వాళ్ళు చిందించింది చెమట. అది స్వేదం. ఇవన్నీ ఎందుకు ఎక్కువ మాట్లాడుకుంటేందుకు కానీ 2001లో మీ పార్టీ పుట్టిన తర్వాత 20 ఏళ్ల పాటు మీ టీఆర్ఎస్ జెండా భుజాలపైన మోసి చెమట చిందించి భుజాలు కాయలు కాసినాయి చూసినావా? అది చెమట. అది స్వేదం అంటే. నువ్వేదో ప్రాస కోసము వాళ్ళు శ్వేతపత్రం అంటే నువ్వు శ్వేతపత్రం అన్నావు కదా. వాస్తవానికి తెలంగాణలో శ్వేతపత్రం ప్రకటించే హక్కు ఈ తెలంగాణ బహుజనులకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయింది బహుజనులు. 1200 మందిలో ఎవరన్నా ఉన్నారా మీ కుటుంబ సభ్యులు? సో స్వేదం ఏంటిది? శ్వేతపత్రం అంటే ఎవరు కావాలి? ఎవరు మాట్లాడాలి స్వేదం గురించి? తెలంగాణలో శ్వేతపత్రం ప్రకటించే అర్హత, హక్కు ఖచ్చితంగా తెలంగాణ బహుజనులకు ఉన్నది. ఒక్కసారి పోదాం. గది ప్రగతి భవన్ చూడండి. 600 గదులు, విలాసవంతమైన హాళ్ళు, వెల్ ఫర్నిచర్డ్ రూమ్స్, దిగుతే కారు ఎక్కుతే కారు, ఏసీ రూమ్లలో, విదేశాల్లో సౌకర్యవంతమైన జీవితం. స్వేదం మాది, భోగం నీది. అరే చెమట చిందించిన వాళ్ళే స్వేదం గురించి మాట్లాడతలేరు. మీరు ప్రకటించాల్సింది ఒక్కసారి ఏందే అది ప్రగతి భవన్ చూడు. ఇది ఈ ప్రగతి భవను ఒక నిజాం కాలంలో నిజాం ప్రభు నిర్మించుకున్న రాజమహల్ లాంటి నిర్మాణం. 600 గదులు, మంచి అలంకరించిన ఫర్నిచరు. ఎట్లా? ఈ ఎవరి సొమ్ము, ఎవరి స్వేదం? మరి స్వేదం గురించి మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడాలి అసలు తెలంగాణలో స్వేదం గురించి? తెలంగాణలో స్వేదం గురించి ఎవరు మాట్లాడాలి? చెమట చిందించిన బీసీ కులాలు, బహుజన కులాలు స్వేదం గురించి మాట్లాడతలేరు. మా చెమట మీద, మా స్వేదం మీద మీరు భోగం అనుభవించి మీరే మళ్ళీ శ్వేతపత్రం అంటారు. మీరు ప్రకటించాల్సింది శ్వేతపత్రం కాదయ్యా, మీరు ప్రకటించాల్సింది భోగపత్రం. 1969 నుంచి 2023 వరకు కూడా తెలంగాణలో చెమట చిందించి అమరులైన అమరవీరుల, కర్షకుల, కార్మికుల, రైతుల, కూలీల వీళ్ళ స్వేదం మీద మీరు భోగం అనుభవించిల్లు. ఇలా ఎందుకని ఇన్ని అప్పులు? ఈ అప్పులు తీయవే. ఎన్ని అప్పులు? ఇగో
ఇది కథ. మన వ్యవస్థకి ఇది 6,71,757 కోట్లు. ఇది కొంచెం మినిమం. 6,71,757 కోట్లయ్యా మీరు చేసిన అప్పు. ప్రతి శాఖలో 25,000 నుంచి 30,000 రూపాయల 30,000 కోట్ల అప్పు, 30,000 కోట్ల బడ్జెట్. ఎవడన్నా సంతోషంగా ఉన్నాడా మీ తెలంగాణలో మీ పాలనలో? 9 సంవత్సరాలు పాలించిల్లు. స్వేదం మాది, భోగం నీది. ఇప్పుడు కదా కొంచెం సంతోషపడతాను. ఉచిత బస్సు ప్రయాణం అంటే ఆడబిడ్డలు సంబరపడతారు ఇప్పుడిప్పుడే. దానికి మళ్ళీ కొర్రీలు పెడతారు, ఆటో డ్రైవర్లు ఎగేసి. ఇవన్నీ చూస్తున్నాం, తెలంగాణ సమాజం ప్రతి గమనిస్తాం. కాబట్టి దయచేసి ఫస్ట్ మీరు ఈ 6,71,758 కోట్లకి ఎంత ఎందుకైందో ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం మీరు కాదు, మేము ప్రకటిస్తాం. బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, మైనార్టీలుగా, అప్పర్ కాస్ట్ పేదలుగా తెలంగాణలో ఉన్న 92% మంది బహుజనులు మేము ప్రకటిస్తాం. మేము ఎంత చెమట చిందించినాం, మా స్వేదం ఎంత, మాకు దక్కిన వాటా ఎంత, అభివృద్ధి ఫలాల్లో మాకు వచ్చిన వాటా ఎంత, సంక్షేమ ఫలాల్లో మాకు వచ్చిన వాటా ఎంత, మీ స్వేదం ఎంత, మీ వాటా ఎంత, మీ అనుభవం ఎంత. సో దయచేసి మీరు భోగపత్రం ప్రకటించాలి. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు భోగపత్రం, మీరు భోగ లాలసలు అనుభవించాలి కాబట్టి మీరు ప్రకటించాల్సింది ఎవరి స్వేదం కాదు. ఎవరి స్వేదం మీద ఎవరి భోగం. ఖచ్చితంగా వి డిమాండెడ్ మీ దగ్గర నుంచి భోగపత్రం ప్రకటించాలి. దట్స్ ఆల్.